దేవుని పరిశుద్ధ నామంకు స్తోత్రములు. మనము యెషయా 57 మొదటి నుంచి చూచినట్లయితే, మొదటి వచనం, రెండవ వచనం చూచినట్లయితే, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. అయితే మనము ఈ భూలోకంలో ఇప్పుడు చూసినట్లయితే నీతిమంతులందరూ కొనిపోబడుతున్నారు. అయితే నీతిమంతులు వెళ్ళిపోవడము ఎవరికన్నా ఇష్టమా అండి? మనం ఎంత బాధపడుతున్నాం చూడండి. చార్లిస్ లిక్ కానీ, మరి ప్రవీణ్ ప్రగడాల కానీ, మరి ప్రకాష్ గారు కానీ, వీరందరినీ బట్టి మరి ఇంకా అనేక సేవకులు నీతిమంతులు మరి కొనిపోబడుట మనకి ఎవరికన్నా ఇష్టమా? ఎందుకంటే భూలోకంలో ఉంటే ఇంకను అనేకులను సువార్త ప్రకటిస్తారని మన ఆశ. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ నీతిమంతులు కొనిపోబడుచున్నారు. చూచి భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా వారు ఎందుకనంటే, ఈ భూలోకంలో కీడు రాబోతుంది. ఈ రానున్న రోజులలో కీడు ఈ భూలోకంలోనికి వస్తుంది. కాబట్టి ఆయన భక్తులను ఆ కీడు చూడకుండా నీతిమంతులను కొనిపోబడుచున్నారు. ఇది ఎవరికైనా తోస్తుందా? మరి మనకు అనిపిస్తుందా ఆ విధంగా వీళ్ళు ఎందుకు కొనిపోబడుతున్నారు అని మనం ఆలోచిస్తున్నామా? అంటే కీడు రాబోతుందని ఆలోచన కలిగి ఉండి మనం కూడా జాగ్రత్తగా మన లోపల ఏమైనా లోపం ఉంటే మనము సరిచేసుకొని నీతిమంతులుగా జీవించాలని దేవుడు మనకి సెలవిస్తున్నారు. వారట విశ్రాంతిలో ప్రవేశించినారంట. వారు ఇక్కడ శ్రమ పడినారు, మీ శ్రమ చాలు అని దేవుడు వారిని విశ్రాంతిలోనికి పిలిచినారు. వారు సూటి అయిన మార్గం, వారి దేనికి భయపడకుండా వారు ఒక సూటి అయిన మంచి మార్గంలో వారు నడిచి ఉన్నారు. సూటి అయిన మార్గానికి వెళ్ళిపోయినారు. తమ పడకల మీద వారు పరుండి విశ్రాంతిని వారు పొందుచున్నారు. అయితే ఈ మహాగణుడైన దేవాది దేవుడు ఏంటిది అనంటే, అదే 57 మరి 15లో మనం చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఏ విధంగా అంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సులు గల వారి యొద్దను నివసించుచున్నాను. వారు కొనిపోబడినా కానీ వారు విడవబడిన భార్య పిల్లలను బట్టి వారు దేవునికి లోబడి వారు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారు వినయముతో దేవుడు వారి భర్తలను తీసుకున్నా కానీ దేవునికి వినయ విధేయతలు కలిగి, సరే దేవా నువ్వు తీసుకున్నావు అని వారి యొక్క పనిని వీరు చేత పట్టుకొని వినయముతో దేవుని యొక్క సేవను ముందుకు సాగిస్తున్నటువంటి వారిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్పాలా, వారికి వందనాలు చెప్పాలి. ఆ విధమైనటువంటి వినయం గల వారితోనంట దేవుడు వారి యొద్ద నివసించుచున్నాడు. వారికి ధైర్యము పుట్టి వారిని నడిపించుచున్నారు. వారి యొద్ద నివసించుచున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వారి బిడ్డలను దీవిస్తాడు, వారి సేవను ఇంకను దీవిస్తారు. అటువంటి ధైర్యము కలిగి వినయము కలిగి మరి ఉన్నటువంటి భార్యలను బట్టి స్తోత్రం. ఎందుకంటే యోబు అయితే శ్రమలలో ఉన్నప్పుడు మరి తన భార్య అంది కదా, ఏమని, నీవు ఇంకను నీతిమంతుడవై ఉండి ఉంటావా, నీతిని వదిలి దేవుణ్ణి వదిలేసి నువ్వు మరణించు అన్నది. కానీ వీరు ఆ విధంగా లేరు. వీరు దేవుని యొక్క చిత్తమునకు వినయము కలిగి మరి దేవుని సన్నిధిలో మరి దేవుని మాటకు లోబడి ఉన్నారు. కాబట్టి దేవుడు వారి యొద్ద నివసించుచు వారిని బలపరుస్తూ వారిని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చూచినప్పుడు మన మనస్సులో మనకు అర్థమవుతుందా అని ఇక్కడ దేవుడు ఇక్కడ బైబిల్ మనకు సెలవిస్తుంది. మీకు తోచదు అంటున్నాడు. అంటే మనకు అర్థం కావాలి ఎందుకు నీతిమంతులు ఈ భూలోకం నుంచి వెడలిపోతున్నారు అనంటే, ఇది మాత్రం మనము
తెలుసుకోవాల్సిందిగా. ఎందుకనంటే కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. కాబట్టి మనలో ఏమైనా దేవునికి విరోధమైన కార్యములేమన్నా ఉంటే వాటిని మనం విడిచిపెట్టి నీతిమంతులుగా ఉండి దేవుడు మనల్ని పిలిచిన ఎడల మనం కూడా ధన్యులమే. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క మనము కీడులో నుంచి తప్పించబడుటకు మనల్ని మన కుటుంబాలని మరి దేవుని రక్తముతో కడిగి మన వస్త్రములను కడుక్కొని మనం సిద్ధముగా ఉందుముగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. త్వరగా రానయున్న దేవాది దేవునికి స్తోత్రములు. ఆమేన్.